వెల్కమ్ టు S3 కార్స్ తెలుగు. నేను మీకు కొన్ని ఇంపార్టెంట్ పార్కింగ్ రిలేటెడ్ టెక్నిక్స్ చూపించబోతున్నాను. సో ప్రాక్టికల్గా చేసి కూడా చూపిస్తాను. సో మీకు నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు 90 degrees పార్కింగ్ అనేది మోస్ట్ కామన్గా యూజ్ చేస్తాను. సో దాన్ని ప్రాపర్గా ట్రిక్ ఏంటి, వెహికల్ ఎంత యాంగిల్ తిరిగిన తర్వాత కంప్లీట్ రివర్స్ టర్న్ చేయాలి, అవన్నీ నేను క్లియర్గా ఇప్పుడు చేసి చూపిస్తాను. సో డిస్టెన్స్ బట్టి మనకి పార్కింగ్ అనేది ఈజీగా అవుతుంది. కొన్ని డిస్టెన్స్ ప్లేసెస్లో ఏమవుతుందంటే వెహికల్ని 1-2 సార్లు మనం ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ చేయాల్సి వస్తుంది. సో స్టాండర్డ్గా ఇదే అని చెప్పను. సో కొన్ని సిచ్యువేషన్లు ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద పార్కింగ్ ఒక స్టాండర్డ్ మెజర్మెంట్స్తో ఉంటాయి కాబట్టి అట్లీస్ట్ ఒక స్ట్రైట్ ఒక కార్ పెడితే ఎంత ఉంటుందో ఆల్మోస్ట్ ఒక పార్కింగ్ అనేది ఒక అంత ఉంటుంది అనమాట. సో ఇంత స్పేస్, ఓకే, ఒక కార్ డోర్ ఓపెన్ చేసేంత స్పేస్ ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి మన కార్ నిలబడితే ఎంత ఉంటుందో అంత స్పేస్ ఫార్వర్డ్ వస్తుంది. సో ఆ యాంగిల్ మెజర్మెంట్ చేసుకొని ప్రాపర్గా నేను రివర్స్ పార్కింగ్ అనేది చేస్తాను. ఇంకోటి, ఎప్పుడైనా మనం రివర్స్ పార్కింగ్ చేసేటప్పుడు ఏంటంటే ఫస్ట్ థింగ్, మన వెహికల్ ఎప్పుడైనా సరే సపోజ్ వెహికల్ మనం ఇక్కడ ఒక యాంగిల్ వెళ్ళిన తర్వాత వెహికల్ని ఇలా ఈ యాంగిల్లో ఓకే, ఈ బ్యాక్ సైడ్ టైర్ ఇక్కడ ఉంటుంది అనుకోండి, ఇక్కడ ఉన్నా లేకపోతే ఇక్కడ ఎప్పుడైనా సరే వెహికల్ ఇక్కడ దాకా వచ్చిన తర్వాత మన టైర్ ఉంటుంది కదా, రివర్స్ టైర్, ఓకే, బ్యాక్ సైడ్ టైర్. సో దీనికి ఈక్వల్గా ఉండేటట్టు చూసుకోవాలి. ఇక్కడ వచ్చిన తర్వాత మీరు వెహికల్ రొటేట్ చేస్తే ఏమవుతుందంటే వెహికల్ ఈ యాంగిల్లోనే తిరుగుతుంది. ఏది? రివర్స్ టైర్. సో మీ వెహికల్ టైర్ అనేది ఎక్కడికి మూవ్, ఓన్లీ ఫార్వర్డ్ టైర్ ఇలా మూవ్ అవుతుంది. అండ్ రివర్స్ టైర్ మీకు ఈ చిన్న సర్కిల్లో మాత్రమే ఉంటుంది. చాలా మంది ఏమనుకుంటారంటే కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో వెహికల్ మీకు చూడండి కావాలంటే ఈ వెహికల్ ఈ సర్కిల్ దాటి వెళ్ళదు. సో ఆల్మోస్ట్ మీరు ఫ్రంట్ టైర్ ఇలా మూవ్ అవుతున్నప్పుడు దీనికి ప్యారలల్ ఉన్నప్పుడు వెహికల్ ఇలా లోపలికి వస్తుంది. సో మీరు దీనికి ఈ రేర్ టైర్కి ఎంతైతే గ్యాప్ ఇస్తారో దాన్ని బట్టి మనకు కంప్లీట్గా ఈ యాంగిల్ అనేది వేరే అవుతుంది. సో అందుచేత ఎప్పుడైనా సరే వెహికల్ మీకు స్పేస్ తక్కువ ఉందనుకోండి, యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఈ టైర్ బ్యాక్ సైడ్ టైర్ అనేది దీని దగ్గరగా తెచ్చుకోండి. ఒకవేళ ఇన్ కేస్ ఫ్రంట్లో ఇక్కడ కారు ఉన్నా కూడా మీరు ఈ యాంగిల్ మెయింటైన్ చేయాలి. ఈ యాంగిల్ మెయింటైన్ చేసినప్పుడు మీకు కంప్లీట్ ఎప్పుడైతే టర్న్ చేస్తారో వెహికల్ లోపలికి ఈజీగా వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు నేను ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను. 2-3 డిఫరెంట్ వేస్లో చేస్తాను, ఒకసారి గమనించండి. సో వెహికల్ ఇంత స్ట్రైట్ వచ్చిన తర్వాత, సో ఎప్పుడైతే నా వెహికల్, సో ఇప్పుడు ఇక్కడ ఆపేసాను కదా చూడండి. సో ఇది సైడ్ మిర్రర్, ఇది మన పార్కింగ్ బార్డర్, ఓకే. సో కొన్నిసార్లు మీకు స్పేసియస్ బాగా ఉన్నప్పుడు ఏం చేస్తారంటే దీనికి కన్సిడర్ చేసుకొని ఇక్కడ నుంచి వెహికల్ అనేది రైట్ సైడ్ టర్న్ చేయడానికి ట్రై చేయాలి. అప్పుడు మీకు బ్యాక్ యాంగిల్ కరెక్ట్గా వస్తుంది. సో ఇప్పుడు నేను దీన్ని రిఫరెన్స్గా తీసుకొని వెహికల్ కంప్లీట్గా రైట్ సైడ్ తిప్పుతాను చూడండి. సో అన్నిసార్లు రిఫరెన్స్ పనికి వస్తుందా అంటే మోస్ట్ ఆఫ్ ద టైం మీకు ఆ లాజిక్ అనేది వర్క్ అవుతుంది. కొన్నిసార్లు స్పేస్ తక్కువ ఉన్నప్పుడే మీకు ఇది అనేది వర్క్ ఎక్కువగా ఛాన్సెస్ ఫ్రంట్ టు బ్యాక్ చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు నేను అది రిఫరెన్స్గా తీసుకొని వెహికల్ ఇక్కడ నుంచి మెల్లగా, మొత్తం కాదు మెల్లగా టర్న్ చేసుకుంటూ, ఓకే, ఇంత. సో నాకు ఇక్కడ నుంచి నా బ్యాక్ సైడ్ ఎప్పుడైతే నాకు సెకండ్ లైన్ కనిపిస్తుందో నా రేర్ వ్యూ మిర్రర్లో, నాకు ఇప్పుడు నా మిర్రర్లో బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో లెఫ్ట్ సైడ్ బార్డర్ ఏదైతే ఉందో నాకు మిర్రర్లో కనిపిస్తుంది, ఓకే. సో ఇప్పుడు నేను వెహికల్ స్ట్రైట్ చేసుకొని నేను ఆల్మోస్ట్ దాని దగ్గరగా స్ట్రైట్గా వెళ్తాను. ఫస్ట్ టర్న్ చేయట్లేదు, రివర్స్గా చేసుకొని నేను దాన్ని కరెక్ట్గా దాని బ్యాక్ సైడ్, నేను ప్యారలల్ అని చెప్పాను కదా, దాని దగ్గరగా, ఓకే, నా టైర్ అక్కడ ఉంది, దాని దగ్గరలో ఉంది. ఇప్పుడు వెహికల్ నేను కంప్లీట్గా లోపలికి మూవ్ చేయాలి. కొంచెం స్ట్రైట్ చేసుకొని దానికి ఈక్వల్గా స్ట్రైట్కి వెళ్తాను చూడండి, ఓకే. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇది మన రిఫరెన్స్ పాయింట్, ఓకే. సో ఇక్కడ మన ట్రైన్ ఎప్పుడైతే నేను ఫుల్ టర్న్ చేస్తాను, ఇప్పుడు వెహికల్ ఇక్కడ నుంచి రొటేట్ చూడు, ఇక్కడ డిస్టెన్స్ నాకు చాలా తక్కువగా ఉంది. సో నేను దీని రిఫరెన్స్ తీసుకొని ఇక్కడ వెహికల్ వచ్చిన తర్వాత ఈ రేర్ ఏదైతే పార్ట్ ఉందో ఇక్కడ వచ్చిన తర్వాత నేను టర్నింగ్ స్టార్ట్ చేస్తాను. అప్పుడు మీకు ఈజీగా వెహికల్ అనేది లోపల వెళ్తుంది. సో ఎప్పుడు దాకా మీరు కంప్లీట్ చేస్తారంటే ఇక్కడ కొంచెం వెనక్కి వచ్చిన తర్వాత, ఇంకా ఇక్కడ వచ్చిన తర్వాత కంప్లీట్ తిప్పారనుకోండి వెహికల్ ఎక్కడ తగలకుండా స్ట్రైట్గా వెళ్ళిపోతుంది, ఓకే. ఓకే చూడండి, ఈజీగా లోపల వెళ్తే నాకు రేర్ వ్యూ మిర్రర్ నేను కొంచెం కిందకి చేసుకుంటాను, మీకు కిందకి చేసుకొని అప్పుడు మీకు ఈజీగా లైన్ అనేది కనిపిస్తుంది. సో ఎప్పుడైనా సరే రేర్ వ్యూ మిర్రర్ కంపల్సరీ సెట్ చేసుకోండి. 2 వైపులా కొంచెం కిందకి చేసుకోండి, మీ బాడీ ఇంకా టైర్ కొంచెం కనిపించేటట్టు, ఓకే. ఒక్కసారి నాకు బాడీ లోపల వెళ్ళిపోయిన తర్వాత కారు, సో ఆల్మోస్ట్ నా బాడీ లోపల వెళ్ళిపోయింది, వెహికల్ స్ట్రైట్ చేస్తున్నాను. సో దీనిలో ఫస్ట్ లాజిక్ ఏదైనా ఉందంటే, ఫస్ట్ థింగ్ వెహికల్ మిర్రర్ ఏదైతే ఉందో అది వచ్చిన తర్వాత దీని
అనేది యాంగిల్గా వెళ్ళాలి, ఇక్కడ దాకా వెళ్ళాలి. ఎప్పుడు దాకా వెళ్ళాలంటే మీకు రేర్ పార్ట్ ఎప్పుడైతే కనిపిస్తుందో, రేర్ మిర్రర్ అది లేయర్ బార్డర్ ఏదైతే కనిపిస్తుందో ఆ బార్డర్ కనిపించేంత వరకు ముందుకు రావాలి. ముందుకు వచ్చిన తర్వాత వెహికల్ని అక్కడి నుంచి కొంచెం రొటేట్ చేసుకుంటూ దీనికి దగ్గరగా తీసుకురావాలి. ఇక్కడ కారు ఉందనుకోండి, లేదా ఇంకేదైనా ఆబ్స్టెకల్ ఉందనుకోండి, దీని దగ్గరగా తీసుకొచ్చి ఇక్కడ దాకా కొంచెం టర్నింగ్లో తీసుకొచ్చి ఇక్కడ నుంచి మీరు ఫుల్ టర్న్ తీసుకోవాలి. అప్పుడు దాకా కొంచెమే లైట్గా టర్న్ తీసుకుంటే ఇక్కడ దాకా తీసుకురావాలి. టర్న్ తీసుకొచ్చిన తర్వాత మీరు కంప్లీట్ టర్న్ చేస్తే లోపల వెహికల్ ఈజీగా వెళ్ళిపోతుంది. ఇంకోటి బయటికి వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా సరే ఫార్వర్డ్గా బయటికి వెళ్ళేటప్పుడు ఏం చేస్తారంటే ఇది హాఫ్ ఆఫ్ ది బాడీ అంటే ఈ మిర్రర్ ఏదైతే బయటికి వచ్చిన తర్వాతనే కంప్లీట్గా ఇక్కడ నుంచి టర్నింగ్ అనేది చేయాలి. ఈ 2 పాయింట్స్ ఫార్వర్డ్ అండ్ రివర్స్లో గుర్తుపెట్టుకోవాలి. దేనికన్నా మోస్ట్ డిఫరెన్స్ ఇదొకటి. ఇంకో రిఫరెన్స్ ఏంటంటే బీ పిల్లర్. దాని రిఫరెన్స్ ఎలా తీసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు. సో ఇప్పుడు వెహికల్ ఎప్పుడైనా సరే వెహికల్ బయటికి తీసుకోవాలన్నప్పుడు ఒకటి మెమరీ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకటి మీరు ఒకసారి పార్క్ చేసిన తర్వాత వెహికల్ ఎంత ఉందో అనేది డిస్టెన్స్, మీ కార్ యొక్క లెంత్ మీకు కొంచెం అవగాహన ఉండాలి, బాడీ విడ్త్ ఎంత అవగాహన ఉండాలి. అట్ ది సేమ్ టైం మీరు పార్కింగ్లో పెట్టిన తర్వాత ప్రాపర్ డిస్టెన్స్ అనేది మీరు ఆటోమేటిక్గా అంచనా వేసుకోవాలి. సో ఇప్పుడు నేను వెహికల్ ఎప్పుడు టర్న్ చేశానంటే స్ట్రైట్గా ముందుకెళ్ళి ఎప్పుడైతే నా వెహికల్ ఓకే ఇది దాటేసింది కదా, ఇది దాటిన తర్వాత మీకు లెఫ్ట్ వెళ్ళాలనుకుంటే లెఫ్ట్, రైట్ వెళ్ళాలనుకుంటే రైట్. కొన్ని సిచ్యువేషన్స్లో మాత్రం మీరు 1-2 సార్లు వెనక్కి ముందుకు వెళ్ళాల్సింది. ఎప్పుడంటే ముందు ఏదైనా వెహికల్ ఉన్నప్పుడు, లేదా మీకు ప్రాపర్ సైడ్ లెఫ్ట్ సైడ్ లేనప్పుడు మాత్రం కొంతమంది స్టాండర్డ్గా దాటిన తర్వాత వెళ్ళిపోని అంటారు. కానీ ఎప్పుడైనా సరే మీరు ఒక్కసారి బయటికి వచ్చిన తర్వాత మీ రేర్ వ్యూ, ఈ బ్యాక్ సైడ్ రేర్ వ్యూ మిర్రర్ ఒకటి అండ్ లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ మిర్రర్ ఏదైతే ఓఆర్యూ ఉందో అది ప్రాపర్గా చూసుకొని జడ్జిమెంట్ అనేది తీసుకోవాలి. సో నేను మిర్రర్ అనేది ప్రాపర్గా చూసుకుంటున్నాను. కొంచెం కిందకి చేసి, ఇంతకుముందు నేను రివర్స్ చేసేటప్పుడు కిందకి చేశాను కదా, దాన్ని కొంచెం పైకి తెచ్చుకుంటున్నాను. ఎక్కువ కిందకి లేకుండా రివర్స్ చూపించేటట్టు ప్రాపర్గా అనిపించేది. కొంచెం లెఫ్ట్ వ్యూ చూసుకున్నాను, రైట్ వ్యూ చూసుకున్నాను. ఓకే అక్కడ నాకు బార్డర్ ఉంది, ఇక్కడ నాకు బార్డర్ ఉంది. యూతల సైడ్ చూసుకుంటే స్ట్రైట్గా వెహికల్ స్ట్రైట్గానే పెట్టాను నేను. సో నేను ఇది చూసుకుంటాను. ఓకే చూసుకొని ఓకే నా బాడీ కొంచెం బయట ఆల్మోస్ట్ దీనికంటే ఎక్కువగా కొంచెం ఇంకెక్కువనే తీసుకున్నాను నేను. ఓకే ఎక్కువ తీసుకొని ఇప్పుడు నేను లెఫ్ట్ లేదా లెఫ్ట్ తీసుకుంటాను. సో సరే రైట్ తీసుకుంటాను, రైట్ కెమెరా ఉంది కాబట్టి రైట్ తీసుకుంటాను. చూడండి బయటకు వచ్చింది కదా. సో అది ఎప్పుడైనా సరే మనము ఇటు తిప్పుతున్నాం అనుకోండి, అప్పుడు మనకి ఈ డిస్టెన్స్ అనేది కొంచెం హాఫ్ మీటర్ కంటే అట్లీస్ట్ హాఫ్ మీటర్ అయినా కొంచెం ఉండాలి. లేదు ఇక్కడ మనకి దీనికి అక్కడ బార్డర్కి మీకు ఎక్కువ డిస్టెన్స్ లేదనుకున్నప్పుడు ఏం చేస్తారంటే వెహికల్ దీనికి ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఈ బీ పిల్లర్ ఉంది కదా, ఈ బీ పిల్లర్ ఇక్కడ దాకా హాఫ్ మీ డ్రైవింగ్ స్టీరింగ్ వచ్చేదాకా వెహికల్ని బయటికి రానిచ్చి దాని తర్వాత టర్న్ చేయండి. నాకు లెఫ్ట్ సైడ్ తక్కువగా ఉంది అండ్ రైట్ సైడ్ ఎక్కువ స్పేస్ ఉంది. ఇలాంటి సిచ్యువేషన్లో పార్కింగ్ ఎప్పుడైనా సరే ప్రశాంతంగా ప్రాపర్గా పార్క్ చేస్తే ఎగ్జిట్ అవ్వండి. లేకపోతే మీరు మళ్ళీ వచ్చేటప్పుడు ఏమవుతుందంటే మీకు ఆల్ సైడ్ వెహికల్స్ మధ్యలో వచ్చినా కూడా పార్కింగ్ చేయడానికి ప్రాబ్లం అవుతుంది. అలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు నేను దీన్నే పార్క్ చేయాలి ప్రాపర్గా అన్నప్పుడు మళ్ళీ కొంచెం బయటకు వచ్చి మీరు లెఫ్ట్ రైట్ సైడ్ స్పేస్ చూసుకొని కొంచెం నాకు ఇప్పుడు 2 ఈక్వల్గా సైజ్ వచ్చేటట్టు చూసుకొని ఎటైతే సైజ్ తక్కువగా ఉందో దాని ఆపోజిట్లో తిప్పాలి. నాకు లెఫ్ట్ సైడ్ స్పేస్ కావాలి, అలాంటప్పుడు మనం రైట్ సైడ్లో వెహికల్ అనేది తిప్పాలి. సో అటు సైడ్ చూసుకొని ఎప్పుడైతే మీకు స్పేస్ అక్కడ ఉంది అని అనిపించింది అనుకో వెంటనే వెహికల్ని స్ట్రైట్ చేసుకొని బ్యాక్ వచ్చేయడం. ఇది ఒకవేళ మనం ఎప్పుడైనా రాంగ్గా పార్క్ చేసినప్పుడు ఇలా మనం అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను వెహికల్ ఈజీగా ఇంతవరకు అనేది నేను డోర్ ఓపెన్ చేయగలను. సో ఎప్పుడైనా సరే మనకి ఈ సైడ్ ఎక్కువ స్పేస్ వచ్చేటట్టు చూసుకోవాలి, ఎందుకంటే మనం డోర్ తీసి బయట ఎగ్జిట్ అవ్వాలి కదా. అందుకు ఇప్పుడు నేను వెహికల్ ఎలా బయటకి తీస్తాను చూడండి. సో ఇది ఏది రిఫరెన్స్, ఇప్పుడు నేను లెఫ్ట్ సైడ్ తీసుకుంటాను. లెఫ్ట్ టర్న్ తీసుకోవాలి కాబట్టి నేను అటు కొంచెం స్పేస్ తీసుకుంటున్నాను. ఇలా కొంచెం ఇటు తీసుకొని బ్రేక్ వేసుకొని స్ట్రైట్ చేసుకొని వెహికల్ కొంచెం బయటకు వచ్చేటట్టు చూసుకుంటాను. నేను అటు స్పేస్ కొంచెం తీసుకొని ఇటు తీసుకొచ్చాను. సో ఇప్పుడు నేను దీనికన్నా బయటకు వచ్చాను. ఓకే ఈ మాత్రం వచ్చిన తర్వాత నేను ఆల్మోస్ట్ అటు మనకు లైన్స్ ఉన్నప్పుడు కనపడదు, వెహికల్ ఉంటే ఈజీగా కనిపిస్తుంది. ఒకవేళ లైన్ ఉందనుకోండి కనపడదు. కాబట్టి ఏదైనా కార్ కానీ ఇంకేమైనా ఉన్నప్పుడు డ్రైవర్ సీట్ నుంచి ఈజీగా కనిపిస్తుంది. మీకు రేర్ వ్యూ మిర్రర్ ఉంది కదా, అవుట్ సైడ్ మిర్రర్ కనిపిస్తుంది. ఇప్పుడు నేను దీన్ని మాత్రం జడ్జి చేసుకొని వెహికల్ని అటు లెఫ్ట్ సైడ్ తిప్పుతాను ఇప్పుడు, ఎందుకంటే ఆల్మోస్ట్ వెహికల్ అనేది బయటికి వచ్చేసింది. ఓకే చూసారా, సింపుల్. ఎప్పుడైనా సరే ఈ మిర్రర్ హాఫ్ బాడీ దాన్ని బట్టి మనం వెహికల్ని బయటికి తీసుకోవడానికి లోపల పంపించడానికి చాలా యూజ్ అవుతుంది. సో చూసారుగా మీకు రివర్స్ ఫార్వర్డ్. సో ఫార్వర్డ్ ఏముంది ఈజీగానే టర్న్ చేసుకోవచ్చు. అలాంటి ఎప్పుడైనా సరే
మీరు పార్కింగ్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే మ్యాక్సిమం ఇలా ఫార్వర్డ్ ఏదైతే స్టీరింగ్ ఇటు ఫేసింగ్ చేయకుండా ఎప్పుడైతే మీరు ఎగ్జిట్ చేయాలనుకుంటారో ఆ సైడ్ ఇప్పుడు పార్క్ చేసుకోండి. కొంతమంది హడావిడిగా వచ్చి డైరెక్ట్ ఇలా తీసుకొచ్చి ఇలా పెట్టేస్తారు. అలాంటి సిచ్యువేషన్ ఏమవుతుంది తెలుసా, మీరు రివర్స్ చేయాలనుకున్నప్పుడు మీరు వెహికల్ రివర్స్ తీస్తారు కదా, రివర్స్ తీసుకెళ్ళినప్పుడు ఏంటంటే బాడీని కంప్లీట్ బయటికి తీసుకెళ్ళాలి. అప్పుడు అక్కడ అంత స్పేస్ ఉందో లేదో తెలియదు. మీరు ఇక్కడ దాకా సపోజ్ నేను రివర్స్ ఇలా తీసుకొచ్చాను, ఫేసింగ్ అటు ఉంది, నేను రివర్స్ ఇలా తీసుకొచ్చాను, నా కార్ ఇక్కడ దాకా వచ్చింది, స్టీరింగ్ అక్కడ ఉంది, ఇక్కడ దాకా వచ్చింది. సో ఆల్మోస్ట్ ఈ బాడీ బయటకు వచ్చిన తర్వాతనే టర్న్ చేస్తే వెహికల్ అనేది కంప్లీట్ బయటికి వస్తుంది. సో అందుకనే మనం ఇనీషియల్ గానే రివర్స్ పార్కింగ్ చేసుకున్నప్పుడు హాఫ్ బాడీ బయటికి రాగానే టర్న్ చేసుకోవచ్చు. అదే ఫార్వర్డ్ దీనికి రివర్స్ పార్కింగ్ లో. అదే ఫార్వర్డ్ పార్కింగ్ అయితే ఎలా ఉంటుంది అది చూపిస్తాను. హోటల్స్ రెస్టారెంట్స్ దగ్గర ఏం చేస్తాం, మనం ఇలా స్ట్రైట్ గా తెచ్చి కార్ పక్కన కార్ ఇలా తెచ్చి పార్క్ చేసేస్తామా, ఇలా పార్క్ చేస్తాం దగ్గరగా, ఎంతో కొంత ఇరికించి పార్క్ చేసేస్తాం. ఓకే, పార్క్ చేసిన ఏమవుతుంది, పెట్టేసి వెళ్ళిపోతాం. ఇక్కడ ఇదే సిచ్యువేషన్ లో కార్ ఉందనుకోండి, నేను ఇంత స్పేస్ లో దిగేసాను, ఓకే, ఇంత స్పేస్ లో దిగేసాను, మళ్ళీ వచ్చేటప్పుడు దీన్ని వెహికల్ బయటికి తీయాలి. అక్కడ కారు ఉంది. ఇప్పుడు వెహికల్ ఎప్పుడైనా సరే స్ట్రైట్ గా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. నేను ఇప్పుడు స్ట్రైట్ గానే, ఇప్పుడు వెహికల్ స్ట్రైట్ గా ఉంది, రివర్స్ పార్క్ చేయాలి. మీరు ఏ మాత్రం ఇక్కడ టర్నింగ్ చేసినా అటు వెహికల్ తగలచ్చు, ఇటు వెహికల్ తగలచ్చు. అందుకే బ్యాక్ సైడ్ చూసుకుంటూ మిర్రర్స్ లో లెఫ్ట్ అండ్ రైట్ చూసుకుంటూ వెహికల్ ని ఫస్ట్ స్ట్రైట్ గా తీసుకురండి బయటికి. చూడండి బయటకి తీసుకొస్తాను నేను. ఎప్పుడు దాకా తీసుకురావాలి అంటే మీకు ఆల్మోస్ట్ ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందంటే రెండు టైట్ గా ఉన్నాయి. మీరు ఏ మాత్రం కొంచెం స్టీరింగ్ తిప్పినా బాడీ అనేది దానికి దీనికి తగిలే ఛాన్సెస్ ఉంది. అందుకే రివర్స్ లో ఆల్మోస్ట్ ఆల్ పాసిబుల్ వెహికల్ మొత్తం బయటికి రావాలి. ఓకే, బయటికి వచ్చిన తర్వాతనే, ఇప్పుడు చూడండి ఇంకా బయటికి ఉంది, వెహికల్ ఇంకా రాలేదు, బయటకు వచ్చింది, బయటకు. ఓకే, ఇక్కడ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ మీరు ఎటు కావాలంటే అటు తిప్పుకొని, చూసారా ఇప్పుడు దాకా నేను మీకు ఫార్వర్డ్ పార్కింగ్ చూపించాను, రివర్స్ పార్కింగ్, మెయిన్గా రివర్స్ పార్కింగ్, పర్పెండిక్యులర్ పార్కింగ్ చూపించాను. సో ఎప్పుడైనా సరే మనం నేను చెప్పినట్టు మళ్ళీ ఇంకోసారి చూపిస్తున్నాను. ఇది మన పార్కింగ్ లాట్ అనుకోండి. ఓకే, ఇక్కడ పార్క్ చేయాలి 2, 3, 4, ఇక్కడ పార్కింగ్, ఇక్కడ మీరు పార్క్ చేయాలి A, B, ఇక్కడ మీరు పార్క్ చేయాలి కదా. వెహికల్ ఇలా తీసుకురండి. ఓకే, ఇలా తీసుకొచ్చిన తర్వాత వెహికల్ ఇక్కడ దాకా ఇక్కడ నుంచి ఒక్కసారి ఇక్కడ వచ్చిన తర్వాత వెహికల్ మీరు అంటే మీ ఏదైతే మిర్రర్ అన్నాను కదా, మిర్రర్ ఇక్కడ నుంచి అయితే స్ట్రైట్కి ఇలా వెళ్ళి మీరు ఒక యాంగిల్, ఇక్కడ నుంచే మీరు ఒక యాంగిల్ ఇట్లా ప్రొజెక్ట్ చేయండి. ఇలా ప్రొజెక్ట్ చేసిన తర్వాత ఎక్కడైతే మీకు మిర్రర్లో ఈ పాయింట్ కనిపిస్తుందో మీరు ఎంత యాంగిల్ తీసుకుంటే అంత మంచిది అనమాట ఇక్కడ. ఓకే, ఇక్కడ వచ్చిన తర్వాత మీరు యాంగిల్ స్టార్ట్ చేయండి. ఇక్కడ నుంచి ఇక్కడ మీ ఫ్రంట్ వీల్ లేదా మీ మిర్రర్ లేదా మీ ఏదైతే షోల్డర్ ఉందో బీ పిల్లర్ నుంచి టర్నింగ్ వెహికల్, ఇది బీ పిల్లర్, ఇది కార్ కదా. ఓకే, ఇది మీ కారు, ఇది బీ పిల్లర్, ఇది మీ మిర్రర్ అనుకోండి. సో వెహికల్ ఇక్కడ నుంచి మీరు టర్నింగ్ చేయడం స్టార్ట్ చేయండి. ఇలా టర్న్ చేశారు అనుకోండి, మీరు రివర్స్ టర్న్ చేసేటప్పుడు వెహికల్ ఈజీగా ఇలా మీకు ఈజీగా లోపలికి వెళ్తుంది. ఏదైనా సరే పార్కింగ్ ఎప్పుడైనా సరే రిఫరెన్స్ ఇది తీసుకోండి, ఇటు నుంచి వస్తున్నప్పుడు ఇది తీసుకోండి, ఈ యాంగిల్ మెయింటైన్ చేయండి. ఇది అనుకోండి, యాంగిల్ ఇలా మెయింటైన్ చేయండి. మీరు ఎంత యాంగిల్ మెయింటైన్ చేస్తే అంత ఈజీగా లోపల వెళ్తుంది. సో మీరు ఈ బి ఏదైతే ఉందో ఇక్కడ ఈ పార్కింగ్ బి లైన్, ఇది బి లైన్ అనుకోండి. మీరు ఇక్కడ దీనికి మన రేర్ టైర్ కి ఎంతైతే డిస్టెన్స్ పెడతారో అంత గ్యాప్ ఇక్కడ వస్తుంది చూడండి. సో మీరు ఎంత దగ్గరగా దీన్ని తీసుకొచ్చి ఇలా పార్క్ చేస్తారో అంత ఈజీగా లోపలికి వెళ్తుంది. సో మీరు ఇక్కడ డిస్టెన్స్ మీరు ఇటు పార్క్ చేస్తున్నప్పుడు లోపలికి ఇలా చేస్తున్నప్పుడు ఇక్కడ మీరు ఇన్ కేస్ ఇది పార్కింగ్ లాట్ కదా, సో మళ్ళీ చూపిస్తాను. ఇది పార్కింగ్ లాట్. ఓకే, వెహికల్ మీది, ఇది కార్ అనుకోండి, ఇది ఫ్రంట్, ఇది రైట్. సో ఇది మీరు యాంగిల్ దీన్ని ఎంత దగ్గర పెట్టుకుంటే ఈ బ్యాక్ టైర్ ఈ బార్డర్ ఎంత దగ్గర పెట్టుకుంటే అక్కడ నుంచి మీరు టర్నింగ్ స్టార్ట్ చేసినప్పుడు వెహికల్ ఈజీగా అక్కడక్కడే ఇలా లోపలికి వెళ్ళిపోతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, బ్యాక్ టైర్ ఎక్కువ యాంగిల్లో తిరగదు, మీరు ఈ ఫ్రంట్ టైర్ ఓవర్ యాంగిల్లో తిరుగుతుంది కాబట్టి మీరు ఆ యాంగిల్నే ఎక్కువ గుర్తుపెట్టుకోవాలి. సో మీరు అనవసరంగా ఎక్కువ తిప్పుతాం కదా, ఇది ఎక్కడైనా వెళ్ళిపోతుంది ఏమంటే ఓవర్గా యాంగిల్ తీసుకుంటే ఏం తిరగదు. ఈ టైర్ ఇక్కడే ఉంటుంది, ఇక్కడే జస్ట్ కొంచెం 1-2 సెంటీమీటర్ జరుగుతుంటూ ఇలా లోపలికి వెళ్తుంది. ఈ యాంగిల్ ఎలా అయితే ఇలా వెళ్తుందో ఈ మీకు బ్యాక్ టైర్ కూడా ఎక్కడెక్కడ ఇట్లా జరుపుకుంటూ వెళ్తుంది. సో అందుకే మీరు ఏదైతే పార్కింగ్ అనుకుంటున్నారో ఈ పార్కింగ్ కి దగ్గరగా టైర్ ఉండాలి ఎప్పుడైనా సరే. సో దాని యాంగిల్ బేస్ చేసుకుని మీరు వెహికల్ అనేది లోపల పార్క్ చేయండి. అండ్ బయటికి వచ్చేటప్పుడు మీ బీ పిల్లర్ ఉంది కదా, సో మీ బయటకు వచ్చేటప్పుడు ఉంది కదా ఈ బీ పిల్లర్ ఎక్కడైనా ఈ దగ్గరగా ఉన్నప్పుడు బీ పిల్లర్ నుంచి మనం
వెహికల్ అనేది బయటికి తీసుకొస్తాం. ఇన్ కేస్ మనం కంప్లీట్ రివర్స్ వచ్చిందనుకో, రివర్స్ వచ్చినప్పుడు ఏంటి, కంప్లీట్ బాడీ అనేది బయటికి రావాలి. బాడీ అనేది బయటికి వచ్చిన తర్వాత వెహికల్ అనేది కంప్లీట్గా టర్న్ చేసుకోవాలి. రివర్స్ మీన్స్ మీరు ఇలా బయటికి వచ్చినప్పుడు, అదే ముందుకు వెళ్తున్నప్పుడు దీని రిఫరెన్స్ దీది 100% రిఫరెన్స్. ఇది కొంచెం మీకు ఇక్కడ గ్యాప్ ఉన్నప్పుడు ఇది రిఫరెన్స్. గ్యాప్ ఎక్కువ లేనప్పుడు కంపల్సరీ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఇది వెహికల్ అనేది బయట ఉన్నప్పుడు టర్న్ చేసుకోవాలి. సో ఈ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోండి. సో ఈజీగా ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత వస్తుంది. ప్రాక్టీస్ చేయకుండా ఒకటేసారి పార్కింగ్ చేసి అని కొంతమంది ఫీల్ అవుతుంటారు, రివర్స్ పార్కింగ్ కష్టం కదా అని. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే వెహికల్ మనము రివర్స్ చేస్తున్నప్పుడు ఎటు సైడ్ తిప్పితే వెహికల్ అట్టే వెళ్తుంది. కొంతమంది అంటారు ఆపోజిట్ డైరెక్షన్ అని, అది అనేది కన్ఫ్యూజ్ అయిపోతుంటారు. అదేం లేదు. మీరు ఎప్పుడైతే స్టీరింగ్ని రైట్ సైడ్ తిప్పాను అనుకోండి, వెహికల్ రైట్ సైడ్కే వెళ్తుంది. మీరు లెఫ్ట్ సైడ్ తిప్పారు అనుకోండి, వెహికల్ లెఫ్ట్ సైడ్కే బ్యాక్ సైడ్ నుంచి వెళ్తుంది. సో ఏదైనా ఓపెన్ గ్రౌండ్ ఉన్నప్పుడు ఒకసారి టచ్ చేయండి, మొత్తం తిప్పి చూడండి వెహికల్ ఎంత టర్న్ అవుతుంది, ఎంత యాంగిల్ తీసుకుంటుంది రివర్స్ టర్న్కి. సో అవన్నీ అవగాహన ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మీకు రివర్స్ అనేది క్లియర్గా వస్తుంది. అందరికంటే చాలా రివర్స్ పార్కింగ్ చాలా డిఫికల్ట్ అనుకుంటారు, కానీ ఒక్కసారి మీకు చిన్న ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది అనుకోండి, దాని తర్వాత అది చాలా ఈజీగా అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే రివర్స్ పార్కింగ్ చేసేటప్పుడు ఏదైతే మైండ్లో పెట్టుకోవాలి, ఒకటి ఈ మిర్రర్ని మర్చిపోతారు చాలామంది, అడ్జస్ట్ చేసుకోవడం మర్చిపోతారు. రివర్స్ చేస్తున్నప్పుడు ఇంపార్టెంట్ ఏంటంటే మీకు నేను లోపలి ఈ మిర్రర్స్ ఉన్నాయి కదా, 2 మిర్రర్స్ మీకు కింద లోపల ప్రతి బేస్ మోడల్ కూడా మీకు లోపల అడ్జస్ట్మెంట్ ఉంటుంది కదా. సో మీరు అడ్జస్ట్మెంట్ మీకు ఇక్కడ కార్ ఉంటే సరిపోద్ది. ఓకే, కార్ ఉన్నప్పుడు కూడా మీకు రివర్స్లో కనపడాలంటే కొంచెం కిందకి చేసుకోండి. జనరల్గా మనము ఈ యాంగిల్ నుంచి సెట్ చేసుకుంటాం కదా, ఈ యాంగిల్ నుంచి మీ మిర్రర్ అనేది కనపడేటట్టు పెట్టుకుంటాం బేసిక్ థింగ్. కానీ మనం రివర్స్ పార్కింగ్ చేసేటప్పుడు ఈ మిర్రర్ని కొంచెం కిందకి దించుకోండి. కిందకి దించుకున్నప్పుడు ఏమవుతుంది, మీకు ఈ రివర్స్ బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో లైన్, దాని స్పేస్ మీ బాడీ స్పేస్ కనిపిస్తుంది. మెయిన్ రీజన్ అది. మీరు బ్లైండ్గా ఓన్లీ అది కనిపించిన తర్వాత బ్యాక్ సైడ్ ఏదో రిఫరెన్స్ తీసుకొని వెళ్ళారనుకోండి, ఈ లైన్ క్రాస్ అయిపోతుంది. కొంతమంది అంటారు స్ట్రైట్గా పార్క్ చేయలేకపోతున్నాను, ఎందుకంటే ఇక్కడ లైన్స్ ఉంటాయి కదా, ఆ లైన్స్ మీరు గ్యాప్ని ప్రాపర్గా మిర్రర్లో చూస్తే ఆటోమేటిక్గా మీకు తెలిసిపోతుంది వెహికల్ స్ట్రైట్గా ఉందా లేకపోతే క్రాస్గా ఉందా. సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ మ్యాక్సిమం రేర్ వ్యూ ఉన్నప్పుడు కూడా మీరు దాన్ని యూజ్ చేయడానికి ట్రై చేయండి. మీకు గైడ్ లైన్స్ ఉంటే పర్లేదు, ఒకవేళ గైడ్ లైన్స్ లేకపోయినా ఈ 2 మిర్రర్స్ ప్రాపర్గా సెట్ చేసుకుంటే మీరు ఈజీగా పార్క్ చేయొచ్చు. దాన్ని ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ మిర్రర్ ఉంది కదా, IRVM, ఇది కూడా మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఏదైనా కార్ వెనకాల ఉన్నప్పుడు, ఆబ్స్టాకిల్ ఉన్నప్పుడు, దూరంగా బ్యాక్ సైడ్ ఉన్నప్పుడు పనిచేస్తుంది. ఇన్ కేస్ మీకు రేర్ కెమెరా లేకపోతే మ్యాక్సిమం ఇన్స్టాల్ చేసుకుంటే అట్లీస్ట్ కనిపించినంతైనా చిన్న బేసిక్ది ఇన్స్టాల్ చేసుకుంటే చాలా బెటర్. అది లేకుండా ప్రాక్టీస్ చేసి ఒలింపిక్స్ వెళ్ళలేము కదా, పెట్టించుకోండి కంపల్సరీ. అవి ఉంటే ఇంకా అడిషనల్ హెల్ప్ అవుతుంది. అట్ ది సేమ్ టైం ఇదే మీకు రేర్ వ్యూ కెమెరా అనుకోండి, ఈ 2 మెయిన్ కెమెరాస్, దీనిలో చూస్తేనే ఏదైనా డిసైడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇన్ కేస్ ఏమైనా మిస్ చేస్తానని అనుకుంటే మాత్రం ఏమైనా అడిషనల్ మీకు ఏమైనా హెల్ప్ కావాలనుకున్నా లేదా ఏమైనా గైడెన్స్ కావాలనుకున్నా నాకు జస్ట్ నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు చాలామంది. బేసిక్గా మన ఈ ఛానల్లో ఏంటంటే కొత్తగా స్టార్ట్ చేసాం కాబట్టి అన్ని కార్స్ ఓనర్షిప్ రివ్యూస్ కానీ, దాని ఒక డీటెయిల్ స్పెసిఫికేషన్స్ కానీ ఈ ఛానల్లో కంప్లీట్గా మేము ఓవర్వ్యూ అనేది ఇస్తున్నాం. ఇది కంప్లీట్గా ప్రాపర్ రీసెర్చ్ చేసి ఇస్తున్నాం కాబట్టి ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు కూడా అడిషనల్ సపోర్ట్ దొరుకుతుంది. సో ఈ డ్రైవింగ్ టిప్సే కాకుండా ఇంకా అడిషనల్ కార్ బయింగ్ గైడ్స్ కానీ ఇంకా చాలా వీడియోస్ వస్తున్నాయి, ప్లాన్ చేస్తున్నాము. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ నాకు హెల్ప్ అవుతుంది, అందరికీ ఒక గైడెన్స్ దొరికినట్టు ఉంటుంది, అట్ ద సేమ్ టైం సపోర్ట్ కూడా దొరుకుతుంది. దట్స్ ఇట్ ఫర్ ద డే. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.